సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. లాంగ్ వెయిటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా, మరీ ముఖ్యంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా హరిహర వీరమల్లు థియేటర్లలో సునామీ సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు ఉన్నాయి. కథ పరంగా కానీ, సినిమా మేకింగ్లో వచ్చినటువంటి సమస్యలు, దాన్ని అధిగమించినటువంటి విధానం, వీటన్నిటిపైన కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు లేని మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దగ్గర నుంచి సినిమా ప్రచార బాధ్యతను కూడా తీసుకోవడం ఆసక్తికరంగా ఉంది. అయితే సినిమా ఫస్ట్ సీన్ నుంచి మనం చూస్తే, ఓపెనింగ్ సీన్ నుంచే కథలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి టెక్నిక్ 100% ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. సీన్ టు సీన్ చెప్పడం మనకి ఇప్పుడు కష్టం, కానీ ఫస్ట్ 15 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ సినిమా ఎంట్రీలోనే పవన్ కళ్యాణ్ స్టామినా చూపించేటువంటి సీన్స్ని డైరెక్టర్ డిజైన్ చేశారు. ఫస్ట్ ఆయన హరిహర వీరమల్లు అనగానే ఒక దొంగ కథ అని చాలా సింప్లిఫై చేసి ప్రచారం చేస్తూ వచ్చారు. సో ఆ దొంగ కథని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి అనేదాన్ని అద్భుతంగా నెరేట్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని సీన్స్ చూస్తే కేజీఎఫ్కి, బాహుబలికి ఏమాత్రం తగ్గవని చెప్పని అనిపిస్తుంది. ఎందుకంటే డైమండ్ హంట్ చుట్టూ నడిచేటువంటి కథ. ఈ డైమండ్ హంట్తో పాటు కొన్ని సామాజిక విలువల్ని, మతపరమైనటువంటి అంశాలని చూపించేటువంటి క్రమంలో అటు మొఘల్ చక్రవర్తుల చరిత్ర, ఇటు గోల్కొండ కుతుబ్ షాహీల చరిత్ర, సామాన్య తెలుగు ప్రజానేకం లేదా భారతీయ జీవన విధానాన్ని ప్రజెంట్ చేసేటువంటి చరిత్ర, వీటన్నిటిని కంబైన్ చేసి ఒక కథలో చెప్పడం అనేది ఆషామాషి విషయం కాదు. సో ఫస్ట్ ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి చూస్తే, కొల్లూరు గనుల్లో చాలామంది తెలియకపోయి ఉండొచ్చు, కోహినూరు మన తెలుగు నేలపైన దొరికింది అనేటువంటి విషయం. కోహినూరు వజ్రం దొరికినటువంటి కొల్లూరు గనుల దగ్గర సామాజిక చిత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడం దగ్గర నుంచి, ఢిల్లీలో మొఘల్ సల్తనత్లో జరిగినటువంటి పరిణామ క్రమం, ఏ విధంగా షాజహాన్ చక్రవర్తి పదవీచ్యుతుడయ్యాడు అనే అంశాన్ని ప్రజెంట్ చేసినటువంటి విధానం, వీటినన్నిటిని కూడా ఫస్ట్ 15-20 మినిట్స్లో అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు ఈ సినిమాలో. ఈ ఓపెనింగ్ సీన్స్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు. అది మిస్ అయితే కనుక కథ ఎక్కడ మీకు కనెక్ట్ కాదు. బట్ ఆ సీన్స్లో పర్ఫార్మెన్స్ పరంగా, ఆర్టిస్టుల పరంగా, మేకింగ్ వాల్యూస్ పరంగా ఎక్సలెంట్ ఇన్వాల్వ్మెంట్ కథలో వస్తుందని చెప్పని మనం చెప్పొచ్చు. ఇక రెండో అంశాన్ని మనం చూస్తే, హీరో ఎలివేషను, హీరోని ఎస్టాబ్లిష్ చేసినటువంటి విధానం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత ఆయన ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అనే దానికి ఒక సరైన సమాధానం హరిహర వీరమల్లు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇందులోనూ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, హాస్యం ఉంది, ఆసక్తికరమైనటువంటి సంభాషణలు ఉన్నాయి, సన్నివేశాలు, పాటలు కూడా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ స్థాయి ఏమాత్రం తగ్గకుండా ఆ లెవెల్ని మెయింటైన్ చేస్తూ, ఆ డిగ్నిటీని, డీసెన్సీని మెయింటైన్ చేస్తూ ప్రజెంట్ చేయడంలో మాత్రం డైరెక్టర్స్ ఇద్దరూ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఏ సీన్స్ ఎవరు తీశారనే దాని మీద క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ పార్ట్లో ఎక్కువ పోర్షను బహుశా క్రిష్ డైరెక్షన్లోనే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్లో రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్ వాటిని బట్టి చూసిన, క్రిష్ ప్రాజెక్ట్లో ఉన్న సమయంలో తీసినటువంటి కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్లో వచ్చినటువంటి సీన్స్ అయి ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక గ్రిప్పింగ్ స్టోరీ, ఏ సీను మిస్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. థియేటర్లో అల్లరి చేసేటువంటి బ్యాచ్లు ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ చేసేటువంటి అల్లరి వలన కొన్ని డైలాగ్స్ వినబడకపోవచ్చు, మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు. కానీ ప్రశాంతంగా చూడండి సినిమా. సీన్స్, డైలాగ్స్, ఫస్ట్ పార్ట్లో ఉండేటువంటి ఎలివేషన్ షాట్స్, ఇవి మాత్రం అదిరిపోతాయి. ఎక్కడ ఏమాత్రం లెవెల్ తగ్గే విధంగా అయితే ఉండవు. ఇక సెకండ్ పార్ట్ వైజ్గా చూస్తే కనుక, మన తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా నేను చెప్తున్నటువంటి మాట ఇది. అసలు రిలీజ్కి సంబంధించి 2 అంచనాలు వేశారు. థియేటర్లు దొరకట్లేదని, థియేటర్లు తీసుకోవట్లేదు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకోవట్లేదు. బట్ ఫస్ట్ డే 30 కోట్ల పైన బిజినెస్ చేసినట్టుగా ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాల రేంజ్కి ఏమాత్రం తగ్గని ఓపెనింగ్స్గా దీన్ని ఇండస్ట్రీ ట్రేడ్ టాక్ కింద మనం చూడొచ్చు. అందుకని సినిమాకి సరైన ఓపెనింగ్స్ లేవు అనడానికి అవకాశమే లేదు. సో సెకండ్ పార్ట్కి వచ్చేసరికి కథ ఎట్లా ఉంది, కథని నెరేట్ చేసినటువంటి విధానం, ఫిక్షనల్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడము అంత ఆషామాషి విషయం కాదు. దీనిలో ఉపయోగించినటువంటి నేపథ్యం, కథా నేపథ్యం మొత్తం కూడా ఒక చారిత్రక సందర్భం, భారతదేశంలో 16వ శతాబ్దంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతుల్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి వైనం ఉంది. కాబట్టి చాలా క్యారెక్టర్స్ ఒకదానితో ఒకటి రిజంబులెన్స్తో ఉండే విధంగా తీశారు. కాబట్టి మెయిన్ రోల్ హరిహర వీరమల్లు క్యారెక్టర్ దగ్గర నుంచి ఔరంగజేబు చక్రవర్తిగా ఉన్నటువంటి క్యారెక్టర్ వరకు అన్నిటినీ కూడా వాళ్ళ పరిస్థితులని, అప్పుడున్నటువంటి రాజకీయ చిత్రాలని ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.
సో ఓవరాల్గా ఇక్కడ నుంచి అంటే సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యేది ఒక విధంగా డైమండ్ హంట్, కోహినూరుని చేజిక్కించుకోవడం ఎలా అనే దానికోసం జరగబోతున్నటువంటి అన్వేషణకి లీడ్ ఇస్తుంది సెకండ్ పార్ట్ ఓపెనింగ్ సీన్స్. సో ఆ జర్నీలో ఇండియాలోని కొన్ని ప్రాంతాలని, భాగల్పూర్ కానీ, అట్లనే బుందేల్ఖండ్ కానీ, రాజస్థాన్ కానీ, ఈ ప్రాంతాలన్నింటినీ దాటుకుని వెళ్ళేటువంటి సందర్భంలో భారతీయ సామాజిక జీవన చిత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా డైరెక్టర్స్ కథపరంగా తీసుకున్నటువంటి జాగ్రత్త ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం అందులో ఉంది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి గూస్ బంప్ సీన్, ఫస్ట్ పార్ట్లో 2 ఫైట్ సీన్స్ ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా తీశారు. సెకండ్ పార్ట్లో ఏదైతే 22 నిమిషాల సీక్వెన్స్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పారో ఆ సీక్వెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో చెప్పేటువంటి సీన్స్లో అయితే ఎవరికైనా కానీ ఆసక్తి కలుగుతుంది. ఎదురు పడుతున్న వ్యక్తి అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో వస్తున్నటువంటి ఓపెనింగ్లో వస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుంది. సో మీరు సినిమా చూస్తే కనుక కామెంట్ చేయండి. ఓపెనింగ్ సీన్లో సెకండ్ పార్ట్లో ఫ్లాష్ బ్యాక్ ఓపెనింగ్ సీన్లో వచ్చినటువంటి కేమియో అపీరెన్స్ ఎవరు అనేది కనుక మీకు తెలిస్తే ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్స్ అందులో ఉన్నాయి. ఆ ఫ్రేమ్స్ని చూస్తే మీకు కొంతమంది వ్యక్తులు గుర్తుకు వస్తారు. నేను అది ఎవరనేది నేను చెప్పను, కానీ పవన్ కళ్యాణ్ని సెకండ్ టైం రివీల్ చేసేటువంటి సీన్ అది. ఆ సీన్లో ఓపెనింగ్లో వచ్చేటువంటి క్యారెక్టర్ ఎవరు, ఆ చేసిన క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి ఆసక్తి 100కి 100 పాళ్ళు మీకు వస్తుంది. సెకండ్ పార్ట్లో అదొక ఇంట్రెస్టింగ్ సన్నివేశం, అక్కడ జరిగేటువంటి ఫైట్ సీక్వెన్స్. తర్వాత సినిమా క్లైమాక్స్కి లీడ్గా ఉన్నటువంటి 20 నిమిషాల పైగా ఉన్నటువంటి ఫైట్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ అయితే 100కి 200% చావా సినిమా క్లైమాక్స్ సీన్ని ఏమాత్రం తగ్గదో ఆ రేంజ్లో ప్రజెంట్ చేశారు. సనాతన ధర్మం మీన్స్, ధర్మం అంటే భజన చేయడం కాదు, అన్యాయం జరిగినప్పుడు ఎదిరించడం అని చెప్పేటువంటి తత్వం అందులో ఉంటుంది. ఆ సీన్స్ 2 కూడా అదిరిపోయేటువంటి సీన్స్. సో ఆ క్లైమాక్స్ని పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా చెప్పారు. నేనే ఫైట్ కొరియోగ్రఫీ చేశాను అని కూడా చెప్పారు ఆయన చాలా కాలం తర్వాత. అంటే జానీ సినిమాలో చూసాం పవన్ కళ్యాణ్ గారి ఫైట్ పైన ఉండే ఇంట్రెస్ట్లు, తర్వాత గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో ఇవి చాలా వాటిలో ఉంది. కానీ చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు తానే ఇన్స్పైర్ అయ్యి ఈ ఫైట్ సీక్వెన్స్ని నేనే కొరియోగ్రఫీ చేశాను, నేనే డైరెక్ట్ చేశాను అని చెప్పని, అంటే ఫైట్ మాస్టర్గా ఆయనే వ్యవహరించారనుకోవాలి ఒక విధంగా. సో డైరెక్షన్ పార్ట్ అక్కడ ఆయనే చేశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది, సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్తుంది. అదే క్లైమాక్స్ అన్న రేంజ్లో ఉంటుంది. దాని తర్వాత ఇంకొంత సీన్ ఉంటుంది, ఒక 10 minutes స్టోరీ ఉంటుంది. బట్ ఆ సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఎలివేట్ అయింది. సో ఈ సినిమాలో హరిహర వీరమల్లు సినిమాలో ఓపెనింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడనటువంటి సన్నివేశాలు. ఇక ఓవరాల్గా సినిమా పరంగా చూస్తే ఇండియన్ మార్కెట్లో వస్తున్నటువంటి రివ్యూ పరంగా ఇది ఒక హిస్టారికల్ మూవీగా, హిస్టారికల్ ఇష్యూస్ని డిస్కస్ చేస్తున్నటువంటి మూవీగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్, గ్రాఫిక్స్ వర్క్ విషయంలో కొంత అసంతృప్తి ఉందన్నమాట వాస్తవం. ఎందుకంటే కొన్ని సీన్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి క్రమంలో టైమింగ్ సెట్ కాకపోవడం, పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ కావచ్చు, ఆ విషయాల్లో కొంత అసంతృప్తి కలగొచ్చు. బట్ అది పెద్ద డిస్టర్బింగ్ అంశంగా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ సీన్ ఇంకా బాగా తీస్తే బాగుంటుంది అని అనిపించవచ్చు, కానీ బట్ కథలో వెళ్ళేటువంటి కథా గమనంలో వచ్చేటువంటి క్రమం ఆ డిస్కషన్కి కూడా అవకాశం ఇవ్వదు. బట్ కళ్ళకు మాత్రం ఆ తేడా కనిపిస్తుంది. ఈ సీన్ ఇంకొంచెం బాగుంటే, ఇంకా వాల్యూ ఎడిషన్ అయి ఉంటే బాగుండేది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి అంశాలు తప్పితే మిగతా స్టోరీ పరంగా చూస్తే ఈ సినిమాలో సెకండ్ పార్ట్, ఈ సినిమాకి సంబంధించి సెకండ్ పార్ట్ పవన్ కళ్యాణ్ 100కి 100 పాళ్ళు చేయాల్సినటువంటి సినిమా అవుతుంది. బహుశా నా అంచనా ప్రకారం 2028కి పవన్ కళ్యాణ్ గారు కనుక ప్లాన్ చేసుకుంటే 2028కి ఫినిష్ చేసే విధంగా ఈ సినిమా ఎందుకంటే మధ్యలో 2 సినిమాలు ఉన్నాయి. ఓజీ నెక్స్ట్ ఆల్మోస్ట్ 40% షూటింగ్ అయితే ఓజీ కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది. కాబట్టి ఓజీ కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత భగత్ సింగ్ సినిమా ఉంది, సర్దార్ భగత్ సింగ్ సినిమా ఉంది. ఇవి 2 అయిన తర్వాత హరిహర వీరమల్లు యుద్ధభూమి 2వ పార్ట్కి లీడ్ ఇచ్చారు ఆల్రెడీ. యుద్ధభూమి కూడా చేసి 2028కి రిలీజ్కి ప్లాన్ చేస్తే కనుక 2029 ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, జన సైనిక్స్కి ఇక పండగే పండగ అని మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా సినిమా టాక్ పాజిటివ్ ట్రెండ్లో వెళ్తుంది. అనేక ప్రతికూల అంశాలతో పోరాటం చేస్తూ ఈ సినిమా వెళ్తుంది. ఎందుకంటే కొంతమంది కామెంట్ కూడా చేయొచ్చు, సినిమాని మనం ఏదో ఎక్కువ చేసి చెప్తున్నామని కూడా అనిపించవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే
సినిమా రిలీజ్ అవ్వకుండా, సినిమాలో ఏముందో ఏంటో రంగు రుచి వాసన ఏమీ తెలియకుండానే ఈ సినిమా ఫ్లాపు, ఈ సినిమా పోయింది, ఈ సినిమా చూస్తానికి ఎవరు రావట్లేదు, కొనడానికి ఎవరు రావడం లేదు, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎవరు లేరు, ఇలాంటి చర్చలన్నీ లేవదీశారు. కాబట్టి సినిమా రిలీజ్ అయినాక ఇంకెంత నెగిటివ్ టాక్ చేస్తారో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నెగిటివ్ ఆర్ పాజిటివ్ నేను చెప్పేది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. బట్ ఒక సినిమాగా దీన్ని చూస్తే హిస్టారికల్గా చూసినప్పుడు తెలుగువారి గొప్పతనం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం చూడాల్సినటువంటి సినిమా. సనాతన ధర్మానికి సంబంధించి, హిందూ సనాతన వాదానికి సంబంధించిన మూలాలను చర్చించేటువంటి సినిమా. భారతీయ చరిత్రలో జరిగినటువంటి వక్రీకరణలకి జరిగేటువంటి సవరణలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా కూడా చూడాల్సినటువంటి సినిమా. సో ఈ 3 కోణాల్లో చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా హరిహర వీరమల్లు సినిమా కథని, కథా గమనాన్ని, సినిమా తీసినటువంటి విధానాన్ని ఇష్టపడతారు, ఇష్టపడి తీరాలి. సో ఇది వీరమల్లు చెప్పిన కథ కాబట్టి విని తీరాలి అనిపించే విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఓ మస్ట్ వాచ్ మూవీ. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత, అంటే బ్రో సినిమా ఈ ఎలక్షన్స్కి ముందర వచ్చినా కానీ పెద్దగా సాటిస్ఫై కాలేదు. యాక్షన్ పర్ఫార్మెన్స్ పరంగా పవన్ కళ్యాణ్ గారికి స్కోప్ ఉన్నటువంటి సినిమా కాదు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఈ సినిమా 100% పవన్ కళ్యాణ్ సినిమా, చూసి తీరాల్సినటువంటి సినిమా అని ఎవరైనా ఒప్పుకుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.